ఏమయ్యో నాగలింగం? ఓ తమరా, నమస్కారం. దయచేయండి. దయచేస్తాం. ఏమిటయ్యా నాగలింగం? అయ్యా, నాకు బాగా ఖరీదైన బట్టలు కావాలయ్యా. ఓ అన్నీ ఉన్నాయి సార్, మీకేం కావాలంటే అవి తీసుకెళ్ళండి. తీసుకెళ్తాను. ఎందుకో తెలుసా, మా పెద్దమ్మాయికి పెళ్ళయ్యా. పెద్దమ్మాయికి పెళ్ళి అవ్వదని ఊరంతా కోడి కూసినట్టుగా కూసినారా? ఇప్పుడు చెప్పనయ్యా, చెప్పను. రేపు 5వ తారీఖే ముహూర్తం. అల్లుడు ఎట్లా ఉంటాడనుకున్నావు? ఊరు రాజమండ్రి, బంగారపు ఛాయ, చదువు బిఏ, గుణం వజ్రం. నీకేం తెలుసయ్యా బట్టల కొట్లో ఉన్నవాడి. అది సరే కానీ అన్ని లేటెస్ట్ ఫ్యాషన్ బట్టలన్నీ తీసి ఉంచు. వాటితో పాటు బ్రహ్మాండంగా మెరిసిపోయే కంచి పట్టు చీరలన్నీ కూడా తీసి ఉంచు. నేను ఇప్పుడే వచ్చి బిల్లంతా చెల్లించి అన్ని తీసుకువెళ్ళిపోతా. రాజుకు పెళ్ళా? ఎవరు కూర్చుంది? తండ్రి అయితే పెడుగురు, నేనే స్వయంగా ఉన్నాను. అంతవరకు వచ్చిందా? ఈ పెళ్లి సర్వనాశనం చేయకపోతే నా పేరు వరహాలే కాదు. మీ అబ్బాయి ఏమన్నా కుంట గుడ్డ కుర్రూపే, లేకపోతే సత్య దబ్బేమైనా వచ్చిందా? లేకపోతే ఏమిటయ్యా బంగారం లాంటి కుర్రాన్ని తీసుకెళ్లి ఆ అమ్మాయికి అంట కడతానంటారు. అయితే ఆ పిల్ల చెడిపోయిన పిల్ల. మెల్లగా అంటావేటమ్మా? ఆ ఊళ్ళోకి వెళ్ళి ఏ జంక్షన్ అయినా నిలబడి విను. బుర్ర కథల్లాగా చెప్పుకుంటున్నారు రాధ కథ. మంచి సంబంధమే అంటాడయ్యా. ఆయనకేం అంటాడు, అటు నుంచి బాగా పట్టేసి ఉంటాడు. మీ మంచితనం చూసి తీసుకొచ్చి మీ నెత్తిని దోసేసి ఉంటాడు. ఇదిగో ఇలాంటి ప్లేడర్ని, ఎలక్ట్రిక్ తీగిని పట్టుకున్నవాడు మళ్ళా తిరిగి రాడు. ఏమమ్మా, నువ్వు చూస్తే చాలా మంచిదాని లాగున్నావు. ఎదవో డబ్బు కాసిపడి మీ అబ్బాయికి ఆ బజార్ అమ్మాయిని చేసుకుంటావా? మీ వంశం ఎలాంటిది నాకు తెలుసు, నిప్పు లాంటిది. నీళ్ళలో పోసుకుంటావా? అది కాదయ్యా. అనుకోవయ్యా, కన్న బిడ్డకే ద్రోహం తలపెట్టావు కదా, మాట్లాడొస్తున్నావు. నీతి నిజాయితీ అంటే పడి చచ్చేవాడిని కనుక ఇంత దూరం నడిచి మీ ఇంటికి వచ్చాను. మీకేం ముసలాళ్ళు ఇవాళ ఉంటారు, రేపు పోతారు. ఆ తర్వాత మీ అబ్బాయి బ్రతికి ఏం కావాలి? నలుగురు చీ అని ఉమ్మేస్తారు, సంఘంలోంచి వేలేస్తారు, కుక్కలు తగినట్టు తరుగుతారు. రఘు ఎప్పుడొచ్చారు? రఘు నువ్వేనా పాపం నాయన దురదృష్టవంతుడివి? మరెవరు? ఈ జిల్లా మొత్తం మీద నిజం కోసం తహతహలాడే నిండు హృదయం ఉన్న ఏకైక మానవుడు. అదే నీకు తెలియదేంటి? చాలా ఫేమస్, ది గ్రేట్ మిస్టర్ వరహాలు. చెడిపోయిన పిల్లలు పెళ్లి చేసుకోవద్దన్నాను. తప్పు రాత చెడిపోయిన పిల్ల, రాదు చెడిపోయిన పిల్ల. భగవంతుడి మీద ప్రమాణం చేసి చెబుతున్నాడు, రాజు చెడిపోయిన పిల్ల కాదు, చాలా మంచి పిల్ల. ఉత్త అమాయకురాలు. రాధకున్న డబ్బును చూసి ఆశపడ్డాను. ఆమెకు వచ్చిన సంబంధాలన్నీ చెడగొట్టాను. చివరకు నేనే ఆమెను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. అందుకే ఆమె చెడిపోయిందని చెప్పి ప్రచారం చేశాను. ఎంత నీచుడు రాను! నిన్ను కొట్టినా ఒకటే, కుక్కను కొట్టినా ఒకటే. నువ్వా దీనికి అంతకి కలకరి? నేనేం చేసిన పాపం కదా. ఇలాంటి పనులు ఇంకెప్పుడైనా చేస్తావా? ఎప్పుడైనా ఇలాంటి పనులు చేస్తావా? చేయను చేయను చేయను. చూడమ్మా శాంతి, చీరలు నగలు అన్ని లిస్టు ప్రకారం తెచ్చేసాను. ఇదిగో మంగళసూత్రం కూడా వచ్చేసింది. ఆ చిన్ని పెట్టెలో వజ్రాల గాజులు ఉన్నాయి. చూడమ్మా ఎన్ని జతలు ఉన్నాయి. 3 జతలు ఉన్నాయి నాన్న. 3 జతలు ఏంటమ్మా? నేను 4 జతలకు ఆర్డర్ ఇస్తాను. ఏమో మరి 3 జతలు ఉన్నాయి అన్నట్టు. దాని తాలూకు బిల్ ఏది? బిల్లా నీ దగ్గర ఇచ్చాను కదమ్మా. నాకెప్పుడు ఇచ్చారు నాన్న? అరే మరి ఏమైంది? ఓహో, నేనే ఎక్కడో దాచుంటాను. ఉందమ్మా.
రవి. అవును, ఇది వాడి సంతకమే. నా ప్రాణంతో సమానమైన ప్రియమైన రఘు. ఓహో, వీడే నా రఘు చెప్పిన స్నేహితుడు. ఈ అమ్మాయి నీకు భార్య అవడానికి అర్హురాలు కాదు. అయ్యో, ఈ ఉత్తరం మీ కళ్ళ పడకూడదని ఎంతో జాగ్రత్తగా దాచాను. నాన్న నాన్న నాన్న, ఈ ఉత్తరం చూసేశారా నాన్న? చూసారా నాన్న? చూశానమ్మా, చూశాను. కన్నుల పండుగ చూశాను. అమ్మా, ఈ ఉత్తరం ఎవరు రాశారో తెలుసా? మీ అన్నయ్య, ఈ వంశోద్ధారకుడు రాశాడమ్మా. అన్నయ్య ఉత్తరం రాశారా? నాన్న నాన్న, ఎక్కడున్నాడు నాన్న? వాడు ఎక్కడున్నాడు? నాన్న నాన్న, నాకు పెళ్లి నిశ్చయం ఉందని అన్నయ్య త్వరగా రమ్మని ఉత్తరం రాయండి నాన్న. ఏ నాన్న, ఉత్తరం రాయండి నాన్న. ఉత్తరం ఎందుకమ్మా? ఇక ఏ ఉత్తరమో అక్కర్లేదు. మీ అన్నయ్యే నీ పెళ్లి ఆపేశాడు. మీ అన్నయ్యే నీ సౌభాగ్యం గుర్తించాడమ్మా. నిజంగానే శాంతి? అన్నయ్య ఎందుకు నాన్న ఇలా చేశాడు? ఎందుకా? నువ్వు చెడిపోయిన దానివని వాడికి తెలిసిపోయింది. ఇప్పుడు నాకు కూడా తెలిసిపోయింది. ఊళ్ళో వాళ్ళంతా నువ్వు కొరట అన్నాడు. నీ తోడబుట్టిన వాడు కూడా నువ్వు కొరట. ఇక నీకు ప్రాణాలు కోసి పెంచిన నేను మిగిలాను. నేను కూడా ఇప్పుడు అంటున్నాను, నువ్వు కొరట చెడిపోయినా. నువ్వు మాత్రం అనుకున్నా నీ అన్నయ్య అన్నాడే. అన్నయ్య శాంతి అందరూ అన్నవండి, కానీ మీరు మాత్రం అనకండి. నేను వెళ్ళాను నాన్న, నేను వెళ్ళాను అంటాను అని చేస్తాను. నువ్వు కొరటది, చెడిపోయిన దానివి, చాలా చెడిపోయిన దానివి, నిజంగా చెడిపోయిన దానివి. ఇక నీకు బ్రతకడానికి అర్హత లేదు. నువ్వు నాశనమై పోవలసింది. నువ్వు చచ్చిపో, నువ్వు చచ్చిపో. అది చెడిపోయింది, అది నాన్న కూడా నన్ను చెడిపోతాను అంటున్నాను. మంచి అమ్మాయినే నాన్న, మంచి అమ్మాయినే నాన్న. చెడిపోయింది, 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 చెడి. తమరా మీరెందుకు వచ్చారండి ఇక్కడికి? ఈ చెడిపోయిన కుటుంబం అండి మాధవరావు గారు. రక్తం పంచుకు పుట్టిన అన్నయ్య చెల్లిని చెడిపోయిందని ప్రచారం చేసే కుటుంబం అండి ఇది. శాంతి, ఏమిటిది? మీ స్నేహితుడు రాసిన ఉత్తరం నాన్న చూసేశారండి. చూస్తే ఏమైంది? ఇప్పుడు నీ స్నేహితుడేనయ్యా ఆ దురదృష్టవంతురాలికి అన్నయ్య. అయితే ఏమండి? వాడి మాట వినేగా మా రాజును చేసుకోనున్నావు. అదంతా అనవసరం. ఇప్పుడు మీరు వద్దన్నా సరే నేను ఆ అమ్మాయి మెడలో తాళి కట్టడానికి సిద్ధంగా ఉన్నాను. వద్దు బాబు, వద్దు. ఈ తియ్యటి మాటలే ఇన్నాళ్ళు మా జీవితాలను పొడుచుకు వద్దు బాబు. నేను నమ్మను నమ్మను నమ్మను. నేను ఎవరిని నమ్మను. మాధవరావు గారు, నా మాట నమ్మను. నా తల్లిదండ్రుల్ని, సంఘాన్ని కూడా ఎదిరించి నిలబడడానికి సిద్ధంగా ఉన్నానండి నేను. వద్దు బాబు, నీకు చేతులు జోడించి నమస్కరిస్తాను. నన్ను బాధించుకు. వెళ్ళు, వెళ్ళు. అలాగే వెళ్తాను. మీ కళ్ళెదురుగుండా మీ అమ్మాయి మెడలో తాడి కట్టి ఆమె చేయి ముచ్చుకుని మనీ పెడతాను. శాంతి, ఎందుకురా మీ అక్క? అవును శాంతి, తక్షణమే తాళి కడతాను. నాకు తిథి, వారం, నక్షత్రం ఏమీ అక్కర్లేదు. నాకు రాసే కావాలి. రఘు అతను వచ్చాడే.
నీకోసం వచ్చాడు. ఇప్పుడే పెళ్లి చేసుకుంటానని నాన్నకు ప్రమాణం కూడా చేశాడు. రాక లేక త్వరగా పదక్క. అక్కేమో నన్ను అన్యాయం చేసేసింది నాన్న. ఈ నిద్ర మాత్రం నన్ను మింగేసింది నాన్న. అక్కయ్య రాధా 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 ఇటు చూడు. రాధా 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 ఇటు చూడు. రాధా రాధా లోకం నిన్ను నిర్దాక్షిణ్యంగా తరిమి కొట్టింది. రాధా ఈ పాడు లోకాన్ని కాదని కాలదని నీకోసం వచ్చాను. మధురాతి మధురమైన జీవితాన్ని అందిద్దామని వచ్చాని. రాధా నన్ను ఎందుకు ఇంత అన్యాయం చేశావు? అమ్మా రాధా రాధా చెడిపోయిందోనని నాన్న కూడా చెప్పేశాడు. నాన్న కూడా లేదమ్మా లేదు. రాధా అపనిందల పాలైన అభాగ్యపు కన్యగా నిన్ను తావనివ్వను. నా భార్యగా నా ధర్మపత్నిగా పసుపు కుంకుమతో వెలిగిపోయే ముత్తైదు నాగే నువ్వు కన్నుయ్యా. ఈ లోకంలో పవిత్రమైన ఇల్లాలిగా నీ పేరు నిలిచిపోవాలి. రాధా నిలిచిపోవాలి.